హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే 38.5 గజాలు అంటే సెంటుకి 48.4 గజాలు కదా, 48 గజాలు కదా సెంటుకి. 38.5 గజాలు అంటే సెంటుకి 10 గజాలు తక్కువ. 348 స్క్వేర్ ఫీట్లు ఆ స్థలం. 12 అడుగులు వెడల్పు ఉంది, 29 అడుగులు పొడవు ఉంది. దాంట్లో డూప్లెక్స్ హౌస్ అనమాట. ఉత్తరం వైపు బజార్ ఉంది, ఉత్తర ఫేసింగు. దాంట్లో కొలతలు ఏ విధంగా వచ్చినాయో చూద్దామండి. తర్వాత కట్టిన బిల్డింగ్ కూడా లైవ్లో చూపెడతాను వీడియో లాస్ట్లో. ఇది మెయిన్ రోడ్ అండి, లోపలికి ఇది మెయిన్ గేటు. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ బాత్రూమ్ వచ్చేసి 3.5x4 సైజు. ఇది ఉత్తర ఈశాన్యంలో డోరు, ఇది తూర్పు ఈశాన్యంలో విండో. హాల్ సైజ్ వచ్చేసి 10 అడుగుల 3 అంగుళాలు ఇంటూ 14.5 వచ్చింది. 14.5 పొడవు వచ్చింది, 10 అడుగుల 3 అంగుళాలు వెడల్పు వచ్చింది. ఈ హాల్లోనే మెట్లు ఇవ్వటం జరిగింది. ఈ మెట్లు వచ్చేసి 4 అడుగులు వెడల్పు తీసుకున్నాం. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఇంకా ఇక్కడ 5 అడుగులే ప్లేస్ ఉంటుంది, ఇంక ప్లేస్ ఉండదు. అందుకని మెట్లని 4 అడుగులే తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత నెక్స్ట్ తూర్పు భాగంలో హాల్కి డోర్ ఒకటి ఇచ్చాము. ఇక్కడ ఇటువైపు డోర్ నుండి బయటికి వెళ్తే ఈ సందు వచ్చేసి 15 అంగుళాలు, ఇక్కడి నుంచి ఇక్కడికి 15 అంగుళాలే తీసుకున్నాము. ఇది గ్యాప్ లోపల, అడుగు లోపలే, అడుగుకి 1 అంగుళం అటు ఇటుగా ఈ లోపల గ్యాప్ ఉంటుంది అంతే. ఎందుకంటే ఇంక అది వాస్తు ప్రకారం తూర్పు వైపు ఆ కొద్దిగా వదిలిపెట్టాలని వదిలిపెట్టాం అనమాట. తర్వాత నెక్స్ట్ కిచెన్ వచ్చేసి 10 అడుగుల 3 అంగుళాలు ఇంటూ 9 అడుగులు. 10 అడుగుల 3 అంగుళాలు ఇంటూ 9 అడుగులు. 9 అడుగులు పొడవు వచ్చింది, 10 అడుగుల 3 అంగుళాలు వెడల్పు వచ్చింది. ఇటు ఈ కిచెన్కి తూర్పు వైపున ఒక విండో ఏర్పాటు చేసుకోవాలి. వంట కూడా ఇటు ఈ భాగంలోనే వంట చేసుకోవాలి. ఇటు వెళ్తే మళ్ళీ నైరుతి అయింది కదా, ఇటువైపు చేసుకోవాలి. తర్వాత దక్షిణం వైపు వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కిచెన్ పక్కనే దేవుడి గూడు హాల్లోకి వచ్చే విధంగా దేవుడి గూడిని ప్లానింగ్ ఇచ్చామన్నమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అండి. ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి ఇది మారిపోయింది. ఎట్లా మారిందంటే ఈ కిచెను పైన బెడ్రూమ్ అయింది. తర్వాత ఈ మెట్లకి ఇక్కడ ఒక 2 అడుగులు తీసుకొని ప్లేసు, ఈ మెట్లకి 1 అడుగున్నర అట్లా తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదొక బెడ్రూమ్, ఇదంతా ఒక బెడ్రూమ్ అయిపోయింది. ఇదొక బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ వచ్చింది పైన ఫస్ట్ ఫ్లోర్లో. సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ అదే మాదిరిగా వచ్చింది. సెకండ్ ఫ్లోర్లో కూడా వీళ్ళు వంట చేసుకోవాలంటే ఇంకా కిందికి వచ్చి వంట చేసుకోవాల్సింది, ఇక్కడ చేసుకోవాల్సిందే వంట. 2 ఫ్యామిలీలు ఉండాలంటే పైన కూడా ఒక కిచెన్ ఏర్పాటు చేసుకోవాలి. అదనమాట వారు అడిగిన విధంగా ప్లాను వారికి ఉన్న స్థలంలో మనం గీసిచ్చామండి. ఇది లైవ్లో చూద్దాం వీడియో. అవుట్లుక్ బయట నుంచి లుక్ ఈ విధంగా ఉంటుందండి. ఉత్తర ఫేసింగ్, ఉత్తరం వైపు రోడ్డు. ఆ వేణ ఉంది కదా, ప్రహరీ పైన వేణ, ఆ వేణ మేము చేసాము. ఇది వాళ్ళ నాన్నగారు చేశారంట, వాళ్ళ మేస్త్రి గారేనంట. వాళ్ళ నాన్నగారు, బిల్డింగ్ ఓనర్ గారు నాన్నగారు, ఆయన చనిపోయారు. ఆయన జ్ఞాపకార్థంగా మళ్ళీ వీణ చేయించారనమాట. ఆ వీణ చేసింది కూడా నేనే. ఆ వీణను పక్క గోడ మీద చిన్న పువ్వు ఒకటి వేయండి అని చెప్పి అడిగారు, వేశాను. అవుట్లుక్ చూశారు కదా, ఈ విధంగా ఉంటుందండి అవుట్లుక్. ఇది లోపలికి ఎంటర్ అయితే బయట స్టీల్ గేట్ పెట్టుకున్నారు. లోపలికి ఎంటర్ అయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇరుకు సెంటు కూడా లేదు కదా, ఇరుకే అంతా ఇరుకుగా ఉంది. కాకపోతే ఇక్కడ గజం వచ్చేసి 1,00,000 రూపాయలు ఉందండి రేటు. మంచి సెంటర్లో ఇల్లు. లెఫ్ట్ సైడ్ ఇది వాష్ ఏరియా అండి. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది కొద్దిగా 4 అడుగులు. తర్వాత ఇటు రైట్ సైడ్ బాత్రూమ్ ఉంది. వాయువ్యం మూలలో బాత్రూమ్ కూడా ఇరుగ్గానే ఉంది. ఇది హాల్ వచ్చేసి చెప్పాను కదా కొలతలు, 10 అడుగుల 3 అంగుళాలు ఇంటూ 14.5 హాల్లో వీళ్ళు అంతా డెకరేషను కొద్దిగా డబ్బున్న వాళ్ళే డెకరేషన్ బాగానే చేసుకున్నారు హాల్లో. ఇదే ఇల్లు కొంచెం డబ్బు తక్కువ వాళ్ళు అయితే సింపుల్గానే అయిపోద్దండి. ఎందుకంటే సెంటు కూడా లేదు కాబట్టి ఒక 3 లక్షల్లో అయిపోవచ్చు. ఇది తూర్పు వైపు డోర్ అండి. ఇది తూర్పు వైపు ఇచ్చిన డోరు సందులోకి వెళ్తానికి. తర్వాత కిచెన్ వచ్చేసి కనిపిస్తుంది కదా కిచెను. ఈ స్టాండ్ అడ్డం ఉంది, దేవుడి గుడికి స్టాండ్ అడ్డం ఉంది. కిచెన్ ఈ విధంగా వచ్చిందండి.
10 అడుగుల 3 అంగుళాలు ఇంటూ 9 అడుగులు వచ్చింది కిచెను. తూర్పు వైపు విండో ఇచ్చాము. తూర్పు ఈశాన్యంలో షింక్ వచ్చింది. ఈ కొద్దిగలోనే ఓనర్ గారు బాగానే ఖర్చు పెట్టారండి. సెంటు కూడా లేదు ప్లేసు, అయినా కూడా ఓనర్ గారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అన్నీ కూడా హైలైట్గానే కాస్ట్లీ వస్తువులనే వాడారు. టైల్స్ కానీ, కింద ఫ్లోరింగ్ మార్బుల్ కానీ, పెయింట్ వర్క్ కానీ, వుడ్ కూడా టేక్ వుడ్డే తీసుకున్నారు. అన్నీ కూడా హైలైట్గానే వాడారు. ఇక్కడ ఇదిగోండి దేవుడి గూడు, ఇందాక స్టాండ్ అడ్డు ఉంది కదా చూపెట్టలేదు. దేవుడి గూడు కిచెన్కి పక్కన హాల్లోనే వచ్చిందండి దేవుడి గూడు. ఈ హాల్ అయితే చూడండి ఇంకా ఇరుగ్గా ఉంది. అంతే ఇంకా ఉన్న ప్లేస్లో ఇంక వాళ్ళు అడ్జస్ట్ కాకపోతే అది పెద్ద స్థలం కొనుక్కోవచ్చులే, కానీ అది వాళ్ళ నాన్నగారు వాళ్ళంతా కూడా ఉన్న స్థలం కాబట్టి దాంట్లో ఖర్చు పెట్టి 40 లక్షలు ఖర్చు పెట్టి బాగానే కట్టుకున్నారండి. సరే, మన వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కూడా మీలో ఒక్కడిగా కలుపుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను బయట ప్లాన్లు గీస్తే 1000 రూపాయలు అట్లా తీసుకుంటాను. కానీ యూట్యూబ్ వరకు, మన యూట్యూబ్ స్నేహితుల వరకు, యూట్యూబ్ ఆత్మీయుల వరకు నేను కేవలం 100 రూపాయలకే ప్లాన్ గీసిస్తున్నాను. మన యూట్యూబ్ ప్రేక్షకుల వరకు మాత్రమే, బయట వాళ్ళకి కాదు. బయట నేను వెళ్తే ఒక 1000 రూపాయలు లేనిది ఏం గిట్టుబాటు అయిద్దండి. ఎందుకంటే మనం ప్లాన్ గీయాలంటే ఒక హాఫ్ డే పట్టిద్ది, ఖచ్చితంగా హాఫ్ డే పట్టిద్ది. ఒక ప్లాన్ గీయాలంటే హాఫ్ డే పట్టిద్ది. మరి అందుకని కనీసం అట్లీస్ట్ 1000 రూపాయలన్నా తీసుకుంటాము. కానీ యూట్యూబ్ ప్రేక్షకుల వరకు, యూట్యూబ్ ఫ్రెండ్స్ వరకు నేను కేవలం 100 రూపాయలకే ప్లాన్ ఇస్తున్నాను. మీకు ఏదైనా ప్లాన్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి లేదా నాకు ఫోన్ చేయవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ధన్యవాదములు.